जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णे नामरसत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम्। लीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्तीं स्वोच्छिष्टायां सृजनिगलितं याबलात् कृच्च भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः। दिशन्तु मे देव सदा त्वदीयाः दयान्तरङ्गानुचराः कटाक्षाः श्रोत्रेषु पुंसाममृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुं। భగవద్బంధులారా, మన తిరుపావై దివ్యవృత్తంలో చివరి రోజు 30వ రోజుకు మనం చేరుకున్నాం. గత 30 రోజుల నుంచి కూడా అమ్మ యొక్క కరుణ చేత ఏ విధమైనటువంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా చక్కగా ఈ తిరుపావై దివ్యవృత్తాన్ని మనం ఈ వేళతో మనం పరిసమాప్తి చేసుకోబోతున్నాం. దీనికి మన తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టుల తరఫున ఈ సంవత్సరం కూడా ఇక్కడ తిరుపావై ఉపన్యాసాలు చేసేటువంటి భాగ్యాన్ని కల్పించినందుకు ఆ తిరువేంగళ ముడయానికి అనేక నమస్కారాలు సమర్పించుకుంటూ, అలాగే ఇక్కడ మన సన్నిధిలో చక్కగా మనకి చాలా తోడ్పాటును అందిస్తూ మన మీద అవ్యాజమైనటువంటి కృపచేత 30 రోజులు కూడా చాలా శ్రద్ధగా, చాలా ఓపికగా పెరుమాళ్లతో దగ్గరే ఉండి ఈ కైంకర్యాలన్నీ కూడా సమర్పిస్తున్నటువంటి మన అర్చక స్వాములందరికీ కూడా శతాధికంగా దండ ప్రణామాలు అర్పిస్తూ, ఈ సన్నిధిలో మనం తిరుపావై ఉపన్యాసాలు చేసేటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి మన దేవస్థానం యాజమాన్యం శ్రీకార్య నిర్వహణాధికారి ఈవో గారికి, అలాగే చైర్మన్ గారికి, వారికి కూడా అనేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, అలాగే మరి మనకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చక్కగా శ్రద్ధతో ఓపికగా చేస్తున్నటువంటి మన దేవస్థాన సిబ్బంది, మన భాస్కర్ గారు, అలాగే వెంకటేశ్వరమ్మ, అలాగే మన సుబ్బారావు గారికి, అలాగే మన బాబు వాడు పాపారావు, వారికి కూడా అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనం ఈవేళ స్వామి అమ్మ అనుగ్రహించినటువంటి 31వ పాసురాన్ని మనం పాడుకొని అందులో ఉన్నటువంటి ఆ స్వారస్యాన్ని తెలుసుకున్న తర్వాత పెరుమాళ్ళకి నివేదన అవన్నీ అయిన తర్వాత, శాతమూర అయిన తర్వాత అమ్మకి భోగిపళ్ళు పోసేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది మనకి ఇక్కడ. అది కూడా సేవించుకొని మధ్యాహ్నం అంటే 10:30-11 మధ్యలో పెరుమాళ్ళ యొక్క కళ్యాణం ప్రారంభం అవుతుంది, అమ్మవారి కళ్యాణం. కనుక మీరందరూ కూడా ఆ సమయానికి విచ్చేసి అమ్మవారి యొక్క కళ్యాణాన్ని తిలకించి అమ్మ యొక్క ఆ కళ్యాణ అక్షతలు కనుక మీరు శిరస్సును ధరిస్తే మనం కృతకృత్యులం అవుతాం. దాంతో మన ఈ ధనుర్మాస వ్రతం పూర్తవుతుంది అనమాట. తర్వాత మరి అందరికంటే కూడా ఎక్కువ కృతజ్ఞతలు తెలియజేయాల్సింది ఎవరికి అంటే, ఇదిగో నా ముందు కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా ఎంతో శ్రద్ధగా ఓపికగా మరి 30 రోజులు చల్లనకుండా రాత్రి అనకుండా కష్టపడి మీరు కూడా ఇక్కడికి ఇచ్చేసారు. పెరుమాళ్ళలో ఉన్నటువంటి ప్రాప్యత్వర అంటారు దాన్ని, అలాంటి ప్రాప్యత్వరతో వచ్చారు. అలాగే మా పేరుని మర్చిపోయాను, మా రెడ్లపాలెం నుంచి వస్తుంది మా అమ్మాయి రత్నారెడ్డి గారి భార్య, పేరు శివాన వెంకటరమణ గారి పుష్ప కైంకర్యం మీకు తెలియకుండా మనం అసలు రెడ్లపాలెం వాళ్ళు లేకపోతే ఇక్కడ శోభ లేదు. ఆ పుణ్యం అంతా ఎవరిది అని అంటే రెడ్లపాలెం వాళ్ళది. ఎందుకంటే రెడ్లపాలెం ఏంటి మన 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 వాళ్ళు అనమాట వాళ్ళంతా. కాబట్టి వాళ్ళ యొక్క శోభతే చక్కగా నిరంతరం ఎక్కడే దూరంగా ఉండి కట్టాల్సి వస్తుందేమో అన్నట్టుగా ఎదురుగానే షాప్ తీసుకుని అక్కడే కడుతూ పుష్ప కైంకర్యం చేస్తుంది. అమ్మ చెప్పినటువంటి మూడిట్లో ఏమేం చేస్తుంది ఆమె? తిరుపావి వింటోంది, చదవకపోయినా చక్కగా బహుశా చదువుతుంది అనుకుంటున్నాను నేను. అలాగే పుష్ప కైంకర్యం కూడా చేస్తుంది. మనం డబ్బులు ఇచ్చినా కానీ అంత శ్రద్ధగా చేసేటువంటి శక్తి అమ్మ అనుగ్రహించింది. అలాగా
ఇంకా ప్రభత్తి చేస్తుంది, నువ్వు తప్పితే మాకెవరయ్యా దిక్కని. కాబట్టి 3 కూడా అమ్మ చెప్పినట్టుగా 3 ఆచరిస్తుంది ఆమె. కాబట్టి వారికి కూడా చక్కగా ఆమె యొక్క కృప కలగాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఈవేళ పాసరానికి ముందుగా ఒక 2 మాటలు చెప్పుకుని పాసరంలోకి వెళదాం. కొంచెం ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది, అటు ఇటు ఏమనుకోవద్దు. సరే, మన అండాళమ్మ గారు తిరుపావై వ్రతం చేయాలి అని ఎందుకు సంకల్పించుకుంది అంటే, ఆనాడు ద్వాపర యుగంలో ఉన్నటువంటి గోపికలందరూ కలిసి శ్రీకృష్ణుని పొందాలి అని ఆ లోకుల కోసం, ఆ పెద్దవాళ్ల కోసం తిరుపావై మన కాత్యాయని వ్రతము అనేటువంటి వ్రతాన్ని మిషగా పెట్టుకొని ఆ రోజున వాళ్ళు కాత్యాయని వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళే శ్రీకృష్ణుడిని చేరి శ్రీకృష్ణుడి యొక్క కైంకర్యాలు చేసేటువంటి భాగ్యాన్ని పొందారు ఇక్కడ ద్వాపర యుగంలో. ఆ విషయం తెలుసుకుని నాన్నగారు ఎవరుండి పెరియాళ్ళ వార్లు కదా, పెరియాళ్ళ వార్ల ద్వారా వారికి అయోనిజిగా ఆమె అవతరించింది కదా సీతాదేవిలాగా. ఆయన పెంచి పెద్ద పోషించి చేసేటువంటి సందర్భంలో ఆయన రామాయణ మహాభారతాదులు భాగవతంలో ఉన్నటువంటి కథలన్నీ కూడా చక్కగా ఆమెకు వినిపిస్తూ ఉండేవారు. అంతేకాదు ఆండాళమ్మ గారు ఎవరు అంటే వరు సంతతియాయ అని అంటారు. అంటే ఈ 10 మంది ఆళ్వార్ల యొక్క జ్ఞాన సంతానంట మన అమ్మ ఆండాళ్ళ తల్లి. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞాన వైరాగ్యాలన్నీ కూడా చిన్న వయసులోనే 6 ఏళ్ల వయసులోనే ఆమెకు అబ్బి తాను కూడా ఆ గోపికల్లాగా వ్రతం చేసి ఆ కృష్ణ పరమాత్మని పొందాలి అని ఆలోచించినటువంటిదే. వాళ్ళ నాన్నగారిని అడిగింది, నాన్నగారు ఇప్పుడు మరి అష్టవర్షాత్ భవేత్ కన్యా అని అంటారు. 8 సంవత్సరాలు నాగానే పిల్లకి ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసేసేవారట. మరి అమ్మ నీకు ఎవరినంటే ఇష్టం, నీకు ఎవరిని పెళ్లి కొడుకుగా తీసుకురావాలి అని అంటే, ఈమెవరండి సాక్షాత్తు భూదేవి వంశగా పుట్టింది కదా. మరి భూదేవి వంశగా పుట్టినప్పుడు ఆమె ఎదురులైనటువంటి మానవుల్ని ఎవరిని పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు కదా. మరి ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని అంటే వరుసగా వాళ్ళ నాన్నగారు చెప్తున్నారట. 106 దివ్య దేశాల్లో ఉన్నటువంటి పెరుమాళ్ళందరినీ కూడా వరుసగా పరిచయం చేస్తూ మొట్టమొదట రంగనాథ స్వామి దగ్గరికి వచ్చారు. రంగనాథ స్వామి మన కృతయుగంలో అసలు ఈ భూమండలం మీద అవతరించినటువంటి అర్చావతారం ఎవరు అని అంటే రంగనాథ స్వామి. కాబట్టి ఆ రంగాన్ని నేను పెళ్ళాడుతాను అని చెప్పేసి తన యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ నాన్నగారికి వెలిబుచ్చిందిట. సరే, తాను కూడా ఆనాడు గోపికలు ఆచరించినట్టుగా ఆ వ్రతాన్ని తాను ఒక గోపికగా భావన చేసుకొని, ఆమె కూడా గొల్ల ఆహార్యాన్ని పొందినటువంటిది. ఆ నడక, ఆ తర్వాత ఆ వేషం, ఆ తర్వాత ఆ మాటలు, ఆ తీరు అంతా కూడా ఆ రోజున కాత్యాయని వ్రతం ఆచరించినటువంటి గోపికలు ఎలా అయితే ఉన్నారో అలా మారిపోయిందిట. ఆమె కూడా తన చుట్టూ ఉన్నటువంటి చిలికెత్తులందరినీ కూడా గోపికలుగా చేసుకునేటువంటిదే. ఆ విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వర పెరుం కోయిల్ ఉడయాన్ అని అంటారనమాట. ఆయన పేరేమిటి? వటపత్రసాయి. ఆ వటపత్రసాయినే కృష్ణుడిగా భావించుకుని ఆ విల్లిపుత్తూరులో ఈ వ్రతాన్ని ఆచరించినటువంటిదే. 30 రోజులు ఈ వ్రతాన్ని ఆచరించడానికి తానేం చేసింది? పామాల అని అంటారు. అనర్ఘమైనటువంటి రత్నాలు. ఎలాంటి రత్నాలు అని అంటే సకల వేద సారమైనటువంటివి, సకల ఉపనిషత్ సారమైనటువంటివి, భగవద్గీతలో చెప్పబడినటువంటి 32 బ్రహ్మ విద్యల యొక్క సారాంశం మొత్తాన్ని కూడా తన యొక్క 30 పాటల్లో చేర్చినటువంటిదే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాటను పాడుతూ స్వామికి ఒక పూమాలని ఏ విధంగా అయితే సమర్పిస్తామో అలాగా పామాలని ఈ స్వామికి సమర్పించింది అమ్మ. అలాగే వాళ్ళ నాన్నగారు తయారు చేసినటువంటి ఆ పుష్పాలు ఉంటాయి కదండి, పుష్పమాలలు ఉంటాయి కదా, అవి తాను ధరించినటువంటిది. తాను అద్దంలో చూసుకొని నాకు బాగుందా లేదా, ఇది పెరుమాళకి బాగుంటుందా లేదా అని చూసుకొని వాటిని మళ్ళీ తాను ఆముక్త మాలిద అంటే తాను ధరించి విడిచినటువంటి మాలికల చేత స్వామిని సేవించినటువంటిదే. ఇదిగో ప్రపత్తి చేసినటువంటిదే. ఆ రోజున గోపికలు పొందినటువంటి ఫలాన్ని ఈ రోజున అమ్మ రంగనాథ స్వామిని చేరి సుఖిస్తుంది అనమాట, భోగిస్తుంది అనమాట. అందుకే ఈవేళ భోగి అని అంటున్నారనమాట ఇక్కడ. అయితే ఆమె ప్రార్థన చేసింది ఏమిటి? ఎవరిని? కృష్ణుడిని పెళ్ళాడాలి. గోపికలు అనుకున్నట్టుగా కృష్ణుడు పెళ్ళాడాలి అని అనుకుంది. మరి పూజించింది ఎవరిని? వడ పెరుం కోయిల్ ఉడయాన్ అంటే వడపత్రసాయిని పూజించింది. ఇక్కడ పెళ్లి చేసుకున్నది ఎవరిని? రంగనాథ స్వామిని పెళ్లి చేసుకుంది. మధ్యలో ఏం కోరింది? నాడిని వేంగడ వరకు ఎండ్రై మాతం, నన్ను ఆ వెంకటేశ్వర స్వామికి భార్యగా చేర్చమని చెప్పేసి మన్మధుడిని కోరుతుందిట. ఇలా భావన చేసిందేమో కృష్ణుణ్ణి, అక్కడ విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్రసాయిని, పొందిందేమో రంగనాథుణ్ణి. అంటే వేరు వేరు రూపాల్లో ఉన్నారు కదా ఈ పెరుమాళ్ళు అని అంటే అందరూ ఒక్కరే అనేటువంటి మాటకి ఇక్కడ చెప్తూ ఉంటారు. అమలనాది పురాణం అనేటువంటి దివ్య ప్రబంధంలో మరి
మన తిరుప్పాణాళ్ళ వారిలో ఒక ఒక ఆయన ఈ మనకి అందించినటువంటి ప్రబంధం ఒక 8 పాసురాలు ఉంటాయి దాంట్లో. ఆ 8 పాసురాల్లో ఒక పాసురంలో చెప్తారు, పొన్నల్ వண்ணనై కోవలనాయ్ వెண்ணై ఉండువాయన్ ఎన్నుళ్ళన్ నవరందానై அண்டர்கோன் அணியரங்கன் నెన్నముదనై కన్న కన్నెంగళ్ మొత్తో నిన్నై కాణావే అని చెప్పేసి చెప్తారు. ఏంటిటైన కొన్నల్ వన్ననై మేఘవర్ణుడి వంటి రూపం కలిగినటువంటి వాడు, అంటే మేఘం లాంటి వర్ణం కలిగినటువంటి వాడు. కోవలనాయ్ గొల్లవాడై వెన్నై ఉండువాయన్, ఆ వెన్న తిన్నటువంటి నోరు, ఆ వెన్న తిన్నటువంటి నోటిని కలిగినటువంటి వాడు. వెన్న తినేటువంటి వాడు ఎవరు అంటే ఎవరు? కృష్ణుడే కదా. ఈ తిరుప్పాణాళ్ళ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట? ఆయన్ని ఆదేశిస్తే లోకసారంగముల యొక్క భుజాల మీద ఆయన తీసుకుని వెళ్ళి స్వామిని దర్శింపజేస్తే ఆ తిరుప్పాణాళ్ళ వాళ్ళు రంగనాథ స్వామిని సేవిస్తూ పాదాల నుంచి మొదలు పెడతారు ఆయన యొక్క ఆ సౌందర్యాన్ని సేవించటం. పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి నోటి దగ్గరికి వచ్చేసరికి ఆ నోటి దగ్గర ఏం వస్తుందిట? వెనకంపు వస్తుందిట. ఓ, ఈ రంగనాథ స్వామి ఎవరో కాదు, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తారు. కనుకనే ఆ శ్రీకృష్ణ స్వరూపుడైనటువంటి రంగనాథుడినే పెళ్లి చేసుకోవాలని కోరుకుందనమాట మన ఆండాళ్ళ తల్లి అని చెప్పేసి చెప్తారు. శ్రీవిల్లిపుత్తూరు అని అంటే ఆ దివ్యస్థలం ఎంత గొప్పదిట అంటే, విల్లి ఖండు అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఉండేవారట. వాళ్ళిద్దరు కూడా చాలా మంచి సద్వర్తన కలిగినటువంటి వాళ్ళే. ఒక రోజున వాళ్ళిద్దరు వేటకు వెళితే ఆ ఖండు అనేటువంటి వాడు ఒక సింహం వెంబటపడి ఆ వేట చేయడానికి వెళ్ళాట. కొంత దూరం వెళ్ళిన తర్వాత సింహం వాడిని చంపేసి గుహలోకి లాక్కెళ్ళిపోయింది. ఆ తర్వాత విల్లి వాడిని ఎత్తుక్కుంటూ వెళ్ళి ఎక్కడా కనిపించక అలా అలసిపోయినటువంటి వాడే కాస్త ఒక చెట్టు ఒకటి కనిపిస్తే అక్కడ ప్రశాంతంగా కాసేపు కూర్చున్నట్టు విశ్రాంతి తీసుకుంటున్నట్ట. తీసుకుని అలా కాసేపు అలా నిద్రలోకి జారుకుంటే వెంటనే పెరుమాళ్ళు యొక్క ప్రత్యక్షమయ్యారట కలలో ఆయనకి. అయ్యా, నేను ఇక్కడ ఉన్నాను, నా పేరు వటపత్రసాయి అంటారు, నేను అక్కడ ఒక పెద్ద పుట్ట ఉన్నది, ఆ పుట్టలో నేను ఉంటాను, కాబట్టి నన్ను వెలికి తీసి నాకు ఈ ప్రాకారాదులతో కూడినటువంటి ఒక ఆలయాన్ని నిర్మించు అని చెప్పారట. ఒక పక్కేమో తమ్ముడు పోయినటువంటి బాధలో ఉన్నాడు, రెండోదేమో ఆయనకి ప్రాకారాలు నిర్మించమని చెప్తున్నాడు. అయ్యా, నా తమ్ముడు ఎక్కడ పోయాడో తెలియలేదు, నాకా ఈ ప్రాకారాలు కట్టి ఈ గుళ్ళు కట్టేటువంటి శక్తి నాకు లేదు అని అంటే, మీ తమ్ముడు ఆల్రెడీ చచ్చిపోయాడయ్యా, వాడు ఫలానా గుహలో ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ సింహం ఉంటుంది, ఆ సింహాన్ని నువ్వు సంహరించు, ఆ సంహరించినప్పుడు ఆ లోపల చాలా సంపద ఉంటుంది, ఆ సంపద తీసుకొచ్చి దాంతో ఈ దేవాలయం కట్టు అని చెప్పేసి ఆదేశించారట పెరుమాళ్ళు. ఆదేశిస్తే అలాగే వెళ్ళి అక్కడికి వెళ్ళి సింహాన్ని చంపి అక్కడ ఉన్నటువంటి ఆ నిధినింత కూడా తీసుకొచ్చి తాను ఆ పెద్ద పుట్ట, ఆ పుట్టని పాలతో తడిపి మెల్లిగా ఆ పుట్టలో ఉన్నటువంటి ఆ పెరుమాళ్ళని, వటపత్రసాయి పెరుమాళ్ళని తీసి మళ్ళీ వారి కోసం ఒక 3 అంతస్తుల్లో ఏర్పాటు చేసి ఉంటుంది. అక్కడ విల్లిపుత్తూరులో మనం వెళితే అక్కడ సేవించుకోవచ్చు. అక్కడ ప్రతిష్ఠ చేశారట. ప్రతిష్ఠ చేసి ఆయన చుట్టూతా గోపురాలు ఇవన్నీ కూడా కట్టించారట. అక్కడ కట్టినటువంటి గోపురం సుమారుగా 160 అడుగులు ఎత్తుంటుంది. ఆ గోపురం విల్లిపుత్తూరు గోపురం. ఆ గోపురాన్ని తమిళనాడు ప్రభుత్వం వాళ్ళ యొక్క రాజముద్రగా తీసుకున్నారు. మనం చూస్తే మనకి అక్కడ కనిపిస్తుంది అనమాట. ఆయన అక్కడ సేవించున్నారు అనమాట. అలాంటి విల్లిపుత్తూరులో శ్రీ అనడం చేత ఎవరు? అమ్మ భూదేవి అంశగా జన్మించినటువంటి ఎవరు? ఆండాళ్ళ తల్లి అవతరించినటువంటి భూమి అనమాట. కాబట్టి విల్లి అనేటువంటి వాడు, పుత్తు అంటే అక్కడ ఉన్నటువంటి పుట్ట నుంచి పెరుమాళ్ళని తీసి అక్కడ ప్రతిష్ఠ చేశాడు కాబట్టి పుత్తూరు, విల్లి పుత్తూరు అనేటువంటి పేరు వస్తే, ఆ విల్లిపుత్తూరులో మన ఏ విధంగా అయితే భట్టనాథుల వారు ఉన్నారు కదా, పెరియాళ్ళ వారు ఉన్నారు కదా, పెరియాళ్ళ వార్ల యొక్క కుమార్తెగా ఆమె తను ఇక్కడ పుట్టడం చేత ఆమె సాక్షాత్తు శ్రీదేవి వంశ అయినటువంటి భూదేవి వంశగా వచ్చింది. కనుక అక్కడ శ్రీ అనేటువంటిది కూడా చేరి ఇక్కడ ఆ ప్రాంతానికి అంతటికీ ఏం పేరు వచ్చిందిట? శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి పేరు వచ్చిందిట. అక్కడ మనకి 2 కోవెళ్ళు కనిపిస్తాయి. ఒకటి ఎవరు కనిపిస్తారు? ఈ వటపత్రసాయి కోవెలు ఉంటుంది, అటు పక్కనేమో రంగమన్నారితో కూడినటువంటి అంబ సన్నిధి కనిపిస్తుంది అనమాట. అలాగే వాళ్ళ నాన్నగారు అయినటువంటి పెరియాళ్ళ వార్ల యొక్క సన్నిధి కూడా ప్రక్కనే కనిపిస్తుంది మనకి. ఆ మన వటపత్రసాయి కోవెలకి పక్కనే ఉంటుంది అనమాట. అక్కడ మనం అన్ని కూడా సేవించుకోవచ్చు. అక్కడ తాను ఈ వ్రతాన్ని ఆచరించినటువంటిదై అని అంటున్నారు అనమాట. ఆమెకి యొక్క చెలికెత్తలంతరూ కూడా కాస్త ఎక్కిరిచ్చేవాళ్ళట. ఏమమ్మా, నువ్వు పెళ్లి చేసుకోబోయేటువంటి వాడు ఎవరు అని అంటే రంగనాథుడు. రంగనాథుడు ఇప్పటివాడా? ఆయన ఎప్పటివాడు? కృతయుగం నాటివాడు. ఈమె ఎప్పటిది? కలియుగం ప్రారంభమైనటువంటి 907వ సంవత్సరంలో పుట్టింది ఆయన. ఆయన ఎంత ముసలాడు, ఈమె ఎంత పడుచుకన్య, నువ్వేమన్నా ఉందా అసలు? నువ్వు అంత ముసలాన్ని పెళ్లి చేసుకుంటావుటే అని ఎగతాళిగా నవ్వేవాళ్ళట వాళ్ళందరూ కూడా. ఆ నవ్వినప్పుడు ఆమె అలా
విని నవ్వుకుంటూ వెళ్ళిపోయేదిట ఆమె. అలాంటి రంగనాథుణ్ణి సేవించింది. ఆ రంగనాథుడు ఐక్యమైనటువంటి మన ఆండాళ్ళ తల్లి అని చెప్తారు. ఈ వ్రత పరిసమాప్తి చేసింది. వ్రత పరిసమాప్తి అయిపోయిన తర్వాత మరి ఒక మానవ కన్య ఈమె, ప్రత్యక్షంగా చెప్పాలంటే ఆయన అర్చామూర్తుల్లో ఉన్నటువంటి స్వామి. మానవ కన్యతో అర్చామూర్తితో ఎలా వివాహం చేస్తారు? వెంటనే రంగనాథ స్వామి కళలో ప్రత్యక్షమయ్యారట. ఎవరికి? వాళ్ళ నాన్నగారు అయినటువంటి విష్ణుచిత్తుల వారికి. వాళ్ళవారే మీరేం కంగారు పడద్దు, మేము పంపిస్తాం, మేము మా వారిని, మా అంతరంగికుల్ని పంపిస్తాం, మీరు అమ్మని తీసుకొని బయలుదేరి మీరు ఆండాళ్ళని తీసుకొని శ్రీరంగానికి రండి, అక్కడ మేము ఆమెని పరిణయం ఆడుతాం, పాణిగ్రహణం చేసుకుంటామని చెప్పేసి ఆదేశించారట. ఈయనేమో బాధపడుతున్నాడు. ఆయనేమో రంగరాజు, ఈయనేమో బడుగు బాపుడు, నా దగ్గర పావలా లేదు, 10 రూపాయలు లేదు, నేనేమో ఆమెకి ఇంత దూరం నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఆమెకి నేను పెళ్లి చేయగలనని భయపడుతున్నాడట. అయితే పాండ్యదేశపు రాజు గారు అనేటువంటి వల్లభదేవరాయలు అనేటువంటి వారు వీరి యొక్క శిష్యులు, మన పెరియాళ్ళ వారిలో శిష్యులు. వారు వచ్చారట. వారు ఈ గోదమ్మని తమ యొక్క సోదరిగా భావించినటువంటి వారే. అళ్ళవారే మీరేం కంగారు పడకండి, ఆమె ఎవరు? సాక్షాత్తు నా తోడబుట్టినటువంటిది, ఆయన రంగరాజు అయితే నేను పాండ్యరాజుని అని చెప్పి ఏమాత్రం తగ్గకుండా అన్ని సౌకర్యాలతో చక్కగా ఒక పల్లకి మీద అమ్మని వేంచేపి చేసుకుని అలా మెల్లిగా ఎక్కడికి తీసుకెళ్లారు? శ్రీవిల్లిపుత్తూరు నుంచి శ్రీరంగానికి తీసుకెళ్లారు. ఈ క్రమం అంతా కూడా అప్పటికే ఈమె యొక్క ప్రభావం బాగా తెలిసిపోయింది. ఎవరో చిన్న పిల్లట, 6 ఏళ్ల వయసుట, ఆ రంగనాథ స్వామిని పెళ్లి చేసుకోబోతుందిట, ఒక మానవ రూపంలో ఉండి అర్చారూపంలో ఉన్నటువంటి స్వామిని పెళ్లి చేసుకోబోతుందిట అని ఎక్కడ వాళ్ళు అక్కడ ఈ పల్లకి వెళుతూ ఉంటే ఆనందంగా ఆశ్చర్యంగా చూస్తున్నారట. 10 మంది సూర్యుల యొక్క జ్ఞానపుత్రికట ఈమె ధరించినటువంటి పూలమాలని ఆయన ధరించేవాట శ్రీరంగనాథుడు. అంటే రంగనాథుడే గొప్పవాడు, అలాంటి రంగనాథుడిని పెళ్లి చేసుకోబోయేటువంటి ఈమె ఎంత గొప్పది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా కళ్ళు పెద్ద పెద్దవిగా చూసుకొని ఆ వస్తున్నటువంటి ఆ ఊరేగింపు చూసి ఆ అమ్మాయి యొక్క వైభవాన్ని చూసి ఆనందపడేవారట. అలా కోవెల్లోకి ప్రవేశించారట. ప్రవేశించిన తర్వాత ఈ లోపల ఆ అర్చకముఖేన ఆయన చెప్పారు రంగనాథ స్వామి ఆ వివాహం చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసి పెట్టారు. ఆండాళమ్మ గారు లోపలికి వేయించేశారు. ఆ కళ్యాణ మండపం మీదకి వేయించేయంగానే నవ యవ్వన యువకుల్లాగా వచ్చేట స్వామి రంగనాథ స్వామి. అలా వచ్చి ఒక్క క్షణకాలమే ఆయన దర్శనమిచ్చేట. అక్కడ ఆ క్షణకాలమే దర్శనమిచ్చి ఆమె యొక్క చేతిని అందుకున్నట్ట. ఆ పాణిగ్రహణం చేసిన తర్వాత ఒకసారి అదృశ్యం అయిపోయారట. అయిపోయిన తర్వాత అమ్మని తీసుకుని వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి శ్రీరంగనాథ సన్నిధికి తీసుకువెళ్ళారట. అమ్మ ఆండాళ్ళ తల్లిని తీసుకెళ్తే ఒకసారి ఆమె నమస్కారం చేసుకుని ఆయన యొక్క పాదాల్లో చేరి ఒక పూమాలగా ఆమెని ఆ స్వామిని అలంకరించింది. ఈ విధంగా భోగాన్ని పొందింది అమ్మ. పరమాత్మని భోగించినది అంటే పరమాత్మలో కలిసినటువంటిది రోజు కాబట్టి ఈ వేళటికి మనం భోగి అని చెప్పేసి అనుకుంటాం. అంత ఉత్కృష్టమైనటువంటి ఫలాన్ని పొందింది ఆండాళమ్మ గారు. ఇవో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, తిరుప్పావి వ్రతాన్ని ఆచరించి కనుక ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో ఆనాడు గోపికలు పొందినటువంటి కృష్ణ సమాగమం, కృష్ణ కైంకర్యాన్ని ఎలా అయితే పొందారో ఈ కలియుగంలో ఆండాళ్ళ తల్లి ఈ వ్రతాన్ని చేసి ఏ విధంగా అయితే రంగనాథ స్వామిని తన భర్తగా పొందిందో అలాగా ఈ వ్రతాన్ని చేసినటువంటి వాళ్ళు, ఈ 30 పాసురాలు దివ్య ప్రబంధాన్ని గానం చేసినటువంటి వాళ్ళు, అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, విన్నవాళ్ళు, వాళ్ళకు కూడా అంత ఉత్కృష్టమైనటువంటి ఫలం కలుగుతుంది అని చెప్పేసి పెద్దలు మనకి కృప చేస్తారు. కాబట్టి ఈ వేళటి పాసురంలో మనకి ఆండాళ్ళ తల్లి ఏమనుగ్రహించారో ఒకసారి ఆ పాసురాన్ని మనం పాడు. ఎందుకని ముప్పదం తప్పామే అని మనం పాడారు. చివరి పాసురంలో మనం ముప్పదం తప్పామే అంటే అర్థం ఏంటి? ఈ 30 పాసురాలు క్రమం తప్పకుండా మనం పాడవలసిందే. ఏ ఒక్క పాసురం మనం ఆపేసినా కూడా ఆ పూర్తి అర్థం చెడుతుంది. ఒక 30 మణులతో తయారు చేసినటువంటి ఒక హారంలో ఏ ఒక్క మణి పోయినా కూడా ఆ హారం యొక్క వైభవం తగ్గుతుంది కదా. అలాగే ఈ ముప్పదం తప్పామే చేస్తూ ఎలా చేరుతారట? మిగతా కైంకర్యాలు, మిగతా యొక్క వ్రతాలు లేకపోతే ఇంకేమన్నా ఉంటే అవి ఇండివిజువల్గా ఎవరైనా వ్యక్తిగతంగా చేయించుకుంటూ ఉంటారు. తిరుప్పావై అని మొదలు పెట్టంగానే భక్తులందరూ కూడా ఎలా వస్తారట? సంఘత్ తమిళమాలై అని అంటారు. అంటే అలా సంఘ సంఘాలుగా గ్రూపులుగా చేరుతారు. ఇక్కడ మనం చూడలే కాసేపు అక్కడ పుష్ప కైంకర్యం చేసేవాళ్ళు, ఇక్కడ వాచా కైంకర్యం చేసేవాళ్ళు, ఆ చుట్టూతో పరిభ్రమిస్తూ ఉండేటువంటి వాళ్ళు, కొంతమంది నిద్రపోయేవాళ్ళు ఇలా కనిపిస్తున్నారు కదా ఇక్కడ. అలాగే చేరి అందరూ కూడా హాయిగా ఈ 30 రోజులు ఎంత ఆనందంగా తిరుప్పావై వ్రతాన్ని ఆచరించి ఆ తిరుప్పావని మనం శ్రవణం చేశాము కదా. అమ్మకి లభించినటువంటి ఫలం మనందరికీ కూడా లభిస్తుంది అనేటువంటి ఆ నిశ్చయంతో మనందరం కూడా ఉన్నటువంటి వాళ్ళమై పరమాత్మను సేవిస్తున్నాం. ఇవాటి చివరి పాసురాన్ని కూడా మనం ఒకసారి సేవించేసుకుని దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పటికి మనం కృతకృత్యులం అవుతాము. అంటే చేయవలసినటువంటి పనిని మనం పూర్తి చేసినటువంటి వాళ్ళం అవుతాం. కనుక ఒకసారి ఆ వ్రతాన్ని మనం ఆ చివరి పాసురాన్ని మనం అందరం కలిసి చక్కగా పాడుకుందాం.
ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து இளையார் சென்னிரைஞ்சி அங்கப்பறைய கொண்டுவாத்தை அணிபுதுவை பைங்கமலர் தண்டரையல் பட்டரபிரான் கோதை சொன்னார் செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு பிறைசுரைப்பாள் 2 மாழ்வரை தோள் செங்கண் திருமுகத்து செல்வ திருமாலால் எங்கம் திருவருள் பெற்று எம்பரவரம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். వంగకడల్ కడైంద మాధవనై కేశవనై అని అంటున్నారు. ఇక్కడ ఓడలతో నిండి ఉన్నటువంటి ఆ క్షీర సముద్రాన్ని మదింపజేసి లక్ష్మీదేవిని పొందినటువంటి మాధవుడైనటువంటి వాడు, కేశవుడైనటువంటి వాడు, ఆనాడు ఆ రేపలలో ఉన్నటువంటి చంద్రముఖము వంటి చంద్రుని వంటి ముఖములు కలిగినటువంటి వారు, విలక్షణమైనటువంటి ఆభరణాలు ధరించినటువంటి వారైనటువంటి ఆ గోపికలు ఏ విధంగా అయితే చేరి ఆ కాచాయని వ్రతాన్ని ఆచరించి కృష్ణుని పొందారో ఆ విధంగానే ఈ లోకానికంతటికీ కూడా ఆభరణమై ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుల యొక్క కుమార్తెగా జన్మించినటువంటి ఆండాళ్ అనేటువంటి ఆ గోదా గోపిక తిరుప్పావై అనేటువంటి వ్రతాన్ని 30 పాసురాలతో రోజుకొక పాసురం చొప్పున పాడి స్వామికి సమర్పించి పూలమాలలు తాను ధరించి పెరుమాళ్ళకి సమర్పించినటువంటిదై ఆనాడు గోపికలు పొందినటువంటి ఫలాన్నే ఆమె కూడా పొందింది. ఈ వార్త తెలుసుకున్న ఇది ఇక్కడ దీనిలో ఉన్నటువంటి విషయంగా చెప్తున్నారు. ఎవరైతే 30 పాసురాలు క్రమం తప్పకుండా చదువుతారో వారు ఆనాడు గోపికలు పొందినటువంటి ఫలాన్ని, అలాగే ఈ కలియుగంలో అండాళమ్మ గారు పొందినటువంటి ఫలాన్ని పొందుతారు. కేవలం దాన్ని అధ్యయనం చేయడం చేతనే, కేవలం దాన్ని వినడం చేతనే ఆ పుండరీకాక్షుడు ఎలాంటి వాట 2 మాళ్వరైతోళ్ శంగణ్ తిరుముఖత్తు సెల్వ తిరుమాల అని అంటున్నారు. ఇక్కడ ఆ పుండరీకాక్షుడైనటువంటి పరమాత్మ 4 భుజాలు కలిగినటువంటి వాడే. ఆ 4 భుజాలు కూడా ఎలాంటివిట? పర్వత శిఖర సదృశాలట. 4 కొండలు పెట్టినట్టుగా ఉండేవిట ఆయనకు 4 భుజాలు. అలాంటి 4 భుజాలు కలిగినటువంటి ఆజానుబాహుడైనటువంటి ఆ మాధవుడు అనంటే శ్రీవల్లభుడు, శ్రీయపతి మరియు చతుర్భుజుడైనటువంటి కేశవుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపచేత వారందరూ కూడా సర్వత్రా ఆనందాన్ని పొందు సుఖింతురుగాక అని ఇవాటి పాసనంలో మన అండాళమ్మ మనకి కృప చేస్తారు. అక్కడ వంగక్కడల్ కడయింద మాధవనై కేశవనై అని అంటున్నారు. వంగక్కడల్ కడయింద అనంటే పడవలతో కూడి ఉన్నటువంటి క్షీరసాగరం అంటే పాల సముద్రం. పాల సముద్రంలో కదండి, పాల సముద్రాన్ని మదించినటువంటి వాడు. పాల సముద్రాన్ని ఎందుకు మదించాడండి? మనం చెప్పుకున్నాం. ఎందుకు మదించాడు స్వామి పాల సముద్రాన్ని? అమృతం కోసమా? కాదు. దూర్వాస మహర్షి శాపం పెట్టాడు కదండి ఇంద్రుడికి. ఇంద్రుడి యొక్క శాపం తొలగించి అమ్మ యొక్క కటాక్షం కలిగించాలి. ఇంద్రుడు దూర్వాస మహర్షి పెట్టినటువంటి శాపానికి ఇంద్రుడి యొక్క సంపద అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది? సముద్రంలోకి వెళ్ళిపోయింది. అంటే ఏం జరిగిందిట? అక్కడ తాను ఇచ్చినటువంటి పుష్పమాలికను అవమానం చేసినటువంటి ఇంద్రుడికి మీద కోపంతో ఏం చేసింది ఆమె? వెళ్ళిపోయి పుట్టింట్లో అలి కూర్చుంది. ఎవరామా? అమ్మ లక్ష్మీదేవి. ఇంద్రుడి యొక్క సంపద అంతా పోయింది. మళ్ళీ వెళ్ళి కుయ్యో మొయ్యో మొర్రో అని అంటూ వెళ్ళి ఇంద్రుడు ఏం చేశాడు? అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఆయన బాధపడుతున్నాడు. అయ్యో నా హృదయంలో ఉండేటువంటి నా లక్ష్మి వెళ్ళిపోయింది అని ఆయన బాధపడుతుంటే ఈయన ఏం చేస్తున్నాడు? అయ్యా నా సంపద అంతా పోయింది, నా రాజ్యం అంతా పోయింది అని ఈయన ఏడవడం మొదలుపెట్టాడు. సరే, తను ఆశ్రయించినటువంటి వాడు కనుక తన కార్యం నెరవేర్చాలి, తన కార్యం కూడా తనను ఆశ్రయించిన వాళ్ళ కార్యాన్ని చేయాలి, తన కార్యం చేసుకోవాలి. మళ్ళీ పుట్టింటికి వెళ్ళి కూర్చున్నటువంటి ఆమె యొక్క అలకని తీర్చి మళ్ళీ తాను తెచ్చుకోవాలి. వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి లక్ష్మి లక్ష్మి వచ్చేయంటే వస్తుందామా? కోపంతో వెళ్ళింది కదా, రాదు. మళ్ళీ వెళ్ళి మామగారింటికి వెళ్ళి భార్యను రమ్మని పిలిస్తే ఇంకా ఎక్కడ సులగనైపోతాను అనేటువంటి భావం ఆయనకి. ఏం చేశాట? ఈ దేవదానముల మధ్యలో అమృతం అనేటువంటి ఒక మిషన్ కల్పించాడు. ఒరే నాయన, అసలు పాల సముద్రంలో అమృతం ఉందిరా, అది తాగితే మీకు అసలు మరణం లేదురా అని చెప్తే అది ఎలా వస్తుంది, ఏమొస్తుంది, ఎట్లా చేయాలి అని అంటే ఎలా చేయాలో చేశాడు. ఆ అమృతాన్ని మధించడం కోసం ఈయన లోపల ఉన్నటువంటి భావన ఏమిటి? అలా చిలికితే లోపల ఉన్నటువంటి లక్ష్మి ఎలా అయితే బయటకు వచ్చేస్తుంది కదా, అప్పుడు తను పొందొచ్చు అనేటువంటి భావన ఈయనకి. తాను 8
ప్రదేశాల్లో ఆయన నిలిచినటువంటి వాడై ఆ క్షీర సముద్రాన్ని మందర పర్వతం అనేటువంటి కవ్వంగా చేసుకుని అది కిందకి దిగకుండా ఉండడం కోసం తన వీపుని కూర్మావతారంగా చేర్చినటువంటి వాడే, వాసుకిని ఒక కవ్వపు తాడులాగా చేర్చినటువంటి వాడే, వాసుకులో తానున్నటువంటి వాడే, మందర పర్వతంలో తానున్నటువంటి వాడే, కింద ఉన్నటువంటి ఆ తాబేల్లో తానే ఉన్నటువంటి వాడే, ఆ సముద్రంలో తానున్నటువంటి వాడే, మళ్ళీ దేవతలు దానుల్లో తానున్నటువంటి వాడే, తన రెండు చేతులు ఇటొకటి అటొకటి పెట్టి తానే స్వయంగా చిలుకున్నట్ట. పేరుకి ఎవరు? దేవతలు దానవులు పిసికారు అనేటువంటి పైనకి పేరు కనిపిస్తుంది. వాళ్ళకి అంత శక్తి ఉందా? అంత సమర్థత ఉందా? కేవలం లక్ష్మిని పొందడం కోసం ఎంత అయితే కష్టపడ్డాడో స్వామి అని అంటున్నారు. అలాగే ఇప్పుడు మనం ఏదో వ్రతం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఫలాన్ని పొందుతున్నామని అనుకుంటున్నాం. కాదుట. ఈ వ్రతం ఎవరు చేశారు? ఆ రోజున సముద్రాన్ని మదించే విధంగా అయితే లక్ష్మిని పొందాడో అలాగే స్వామి ఆ పరపదంలో ఉండేటువంటి వాడు దిగి వచ్చి ఇక్కడ మన కోసం ఆయన వ్రతం చేసి మనల్ని ఈ తిరుపాయ వ్రతంగా పెట్టుకుని మనల్ని పొందినటువంటి వాడయ్యాడు అని అంత కష్టాన్ని ఇక్కడ వాడు దాంతో పోల్చి చూపిస్తున్నారన్నమాట మన గాండాళ తల్లి. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పడవలు ఏమిటిట? వ్యాసుల వారికి కూడా కనిపించలేదుట ఆ పడవలు. మన అమ్మ చెప్తుంది. ఏమిటా పడవ అనంటే, పడవ ఇప్పుడు మన జీవులు, ఈ జీవులు అనేటువంటి వాళ్ళకి ఒక శరీరాన్ని ఇవ్వాలి కనుక ఒక పడవలాగా, అంటే ఆ సముద్రం భవము అంటే ఈ ఈ సంసారము అనేటువంటి ఈ సముద్రంలో నడవాల్సినటువంటి ఒక పడవ లాంటి ఈ శరీరాన్ని మనకు అనుగ్రహించాడు పరమాత్మ. ఈ పడవలన్నీ కూడా ఎక్కడున్నాయి? ఈ సంసారం. ఏ సంసారం అది? సంసారం అనేటువంటి సాగరంలో ఉన్నటువంటి వాళ్ళం అయ్యాము. మన వీళ్ళందరినీ కూడా తరింపజేయాల్సినటువంటి వాడెవడు? తాను ఒక పెద్ద సంసారి ఉండి ఆ పాల సముద్రంలో తాను అలా శయనించి ఉన్నటువంటి వాడై ఉండి మనల్ని తరింపజేస్తూ అవతల వైపు ఏముంటుంది? పరంపదం. ఆ పరంపదానికి చేర్చేటువంటి వాడుగా తాను ఉన్నటువంటి వాడైనట్ట పరమాత్మ అక్కడ పాల్కడలిలో. ఆ పాల్కడలని అలా చిలికి తద్వారా లభించినటువంటి అమృతం అనేది పక్కన పెడితే ప్రధాన ఫలం ఏమిటి అని అంటే లక్ష్మిని పొందినట్లుగా అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ప్రారంభం మొట్టమొదట రెండో పాసరంలో మనకేం చెప్తుంది? వయత్తు வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் కెడిరో పయ్యెత్తు ఇంద పరమనడిపాడి అని అంటున్నారు అనమాట. ఎక్కడ? ఆ పాల సముద్రంలో పడుకున్నటువంటి స్వామి యొక్క పాదాలను పాడి, అక్కడ పాదాలతో ప్రారంభం చేసింది అమ్మ మొట్టమొదటి రెండో పాసరంలో. ప్రారంభం చేసి ఈ పాసరంలో దేంతో పూర్తి చేస్తోంది? మాధవనై కేశవనై పాడ. మాధవుణ్ణి కేశవుణ్ణి అంటే, కేశవుడు అని అంటే ఏమిటి? అందమైనటువంటి కేశ సంపద కలిగినటువంటి వాడు. ఆయన సంపద, కేశ సంపద ఎక్కడ చూసిందా ఆండాళ్ళ తల్లి అని అంటే, ఆ రోజు సముద్రాన్ని మదించేటప్పుడు, ఆ మదించే సందర్భంలో తన యొక్క ఆ కేశాలన్నీ కూడా విప్పారి కిందకి ఏలాడుతున్నాయట. అసలు ఈయనకి కేశాలంటే చాలా ఆనందం కదండి. అలాంటి వాడు అంటే కేశపాశములు కలిగినటువంటి వాడు పరమాత్మ. అంతేకాదు కేసి అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు. అంతేకాదు కహ ప్లస్ ఈశా కేశ అని వస్తుంది. కహ అంటే బ్రహ్మగారు, ఈశా అంటే రుద్రుడు, ఆ తర్వాత ఇంద్రాదులు. బ్రహ్మ రుద్ర ఇంద్రాదులకు నియామకం చేయగలిగినటువంటి వాడు ఎవరు అని అంటే సాక్షాత్తు పరమాత్మ. కాబట్టి అమ్మ ఎక్కడి నుంచి ప్రారంభం చేసింది? శ్రీచరణాల నుంచి ప్రారంభించి కేశాది పర్యంతంగా స్వామిని ఈ 30 పాసరాల్లో సేవించినటువంటిదే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అలాంటి ఆ మాధవుడైనటువంటి వాడు ఆ కేశవుడైనటువంటి స్వామిని పాడి తింగళ్ తిరుమగత్తు సేడయార్ శనిరైంది. ఎవరు పాడారు? చంద్రుని వంటి దివ్యమైనటువంటి ముఖమండలములు కలిగినటువంటి వాళ్ళు, దివ్య ఆభరణాలను ధరించినటువంటి వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ గోపికలందరి యొక్క ముఖాలు ఎలా ఉన్నాయట పరమాత్మ సేవించేటప్పుడు? చంద్రుని వంటి ముఖాలు కలిగినటువంటి వాళ్ళు. చంద్రుడు అని చెప్పడం చేత చంద్రుడి నుంచి మనకి ఎలాంటి వెలుగు లభిస్తుంది? మన మనసుకి ఆనందాన్ని కలిగించేటువంటి చల్లని వెన్నెల ఎలా అయితే మన మనస్సుకి ఆనందాన్ని కలిగిస్తుందో వాళ్ళ ముఖాల నుంచి కూడా అంతటి ఆనందం కలుగుతుంది. అంతటి ఆనందాన్ని మన మీద ప్రసరింపజేస్తారట. అలాంటి దివ్యమైనటువంటి ముఖమండలాలు కలిగినటువంటి గోపికలందరూ కూడా సహజంగా సూర్యుడి యొక్క కాంతి ఎవరి మీద పడుతుంది? చంద్రుడి మీద పడుతుంది. సూర్యుడి యొక్క కాంతి ఎలా ఉంటుంది? చాలా ప్రతాపం కలిగినటువంటిది, చాలా వెచ్చగా ఉంటుంది. అలాంటి కాంతి రిఫ్లెక్ట్ అయ్యి ఎవరి మీద పడుతుంది? చంద్రుడి మీద పడుతుంది. చంద్రుడి మీద పడినప్పుడు ఆ చంద్రుడి నుంచి వచ్చేటువంటి కాంతి మనకి ఎలా ఉంటుంది? మనస్సుకి ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది. అలా చంద్రబింబాన్ని పోలినటువంటి ముఖములు కలిగినటువంటి గోపికలు ఏంటి వాళ్ళు ఏం చెప్పారు? చేయిడయార్ శనిరైంది, అద్భుతమైనటువంటి ఆభరణాలు ధరించినటువంటి వాళ్ళు. నేను చెప్పాను కదా, తోడే సెవిపోవే పాడగమే అనే పలకలయం జ్ఞాన భక్తి వైరాగ్యాలు అనేటువంటి ఆభరణాలు ధరించినటువంటి గోపికలు చేసినటువంటి వ్రతాన్ని సెండ్రి రైంజి వాళ్ళు సేవించి, స్వామిని సేవించి అంగ పరయగుండు వాతై అచ్చట ఆ
ద్వాపర యుగంలో ఆ పరై అనేటువంటి భగవత్ కృష్ణ సంశ్లేషణ, కృష్ణ కైంకర్యం అనేటువంటి దాన్ని పొందినటువంటి వాళ్ళే ఆ వార్తని అణిపుదువై, అది ద్వాపర యుగంలో చెప్తే ఇక్కడ జరిగినటువంటి విషయం చెప్తున్నారు. అణిపుదువై ఈ జగత్తంతటికి కూడా ఆవరణ రూపమైనటువంటి పైంకమలర్ తండరయ్యల్ పట్టలభిరాన్ కోదై అని అంటున్నారు. అంటే ఈ లోకానికంతటి కూడా అలంకారప్రాయమైనటువంటి విల్లిపుత్తూరు నందు స్పృహణీయమైనటువంటి ఆ తులసి పూసలను, కలవ పూసలను తాను ధరించినటువంటి వాడే ఎప్పుడు నిరంతరం స్వామి యొక్క ధ్యానంతో విష్ణువునే తన చిత్తం ఎందుకు కలిగినటువంటి వాడవటం చేత విష్ణు చిత్తుడైనటువంటి ఆ భటనాథుల యొక్క కుమార్తె అయినటువంటి గోదా, ఆ గోదమ్మగా సంకల్పించినటువంటి ఆ సంకల్పించి ఏం చేసింది, షొన్న సంగత్ తమిళమాలై చెప్పినటువంటి ఈ ఇక్కడ ఏమంటున్నారు, సంగత్ తమిళమాలై, తమిళంలో చెప్పినటువంటి, తమిళంలో మనకు దివ్య ప్రబంధాలు మామూలుగా ఈ తమిళం అంటే పిశాచ భాష అంటారండి. ఆ పిశాచ భాషని ఎంత అద్భుతంగా పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఉన్న వారికి పొందినటువంటి అగస్త్య మహర్షి శపిస్తారట ఈ దక్షిణాదిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా. వాళ్ళ భాష ఎలా ఉంటుందంటే పిశాచులు మాట్లాడుకునే భాషట. అలాంటి భాషకు కూడా ఒక ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని కల్పించట పరమాత్మ. కల్పించి ఆళ్వార్లు అనేటువంటి వారిని ఏర్పాటు చేసి ఆ భాషలోని 4000 దివ్య ప్రబంధాలు అనేటువంటి వేదాలకు సమానమైనటువంటి అర్థాలను ఇచ్చేటువంటి 4000 దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారట. అలాంటి సంగత్ తమిళమాలై ఆ ద్రావిడ భాష మాలని పాటలుగా పాడి 30 పాటలుగా పాడినటువంటిదై ఆ పామాలని స్వామికి సేవించి స్వామికి అర్పించినటువంటిదై కోదై పుష్పమాలికై. ఇక్కడ మనం గోదా అంటాం, వాళ్ళ భాషలో అంటారు వాళ్ళు కోదై అని చెప్పేసి అంటారనమాట. ఆ పుష్పమాలిక అని అర్థం అనమాట. అలాంటి పుష్పమాలికగా స్వామిని అలంకరించినటువంటిదై 30 తప్పామే. ఎవరైతే ఆమె అనుగ్రహించినటువంటి ఈ దివ్య ప్రబంధంలో ఉన్నటువంటి 30 పాసురాలు ఎవరైతే తప్పకుండా సేవిస్తారో, వాళ్ళ నాన్నగారు చెప్పారు పల్లాండు అని 11 పాసురాలు ఉంటాయి. నమ్మాళ్ళ వారు చెప్పారు 1102 పాసురాలు ఉంటాయి తిరువాయుమొഴി అని. ఈ రెండిటిలో ఏ సారమైతే చెప్పారో అంతకుమించి సారవంతమైనటువంటి పాటల రూపంలో దివ్య ప్రబంధం, తిరుపావై దివ్య ప్రబంధంగా 30 పాటల్లో మనకు అమ్మ చెప్పిందనమాట. అంతటి స్థానం కలిగినటువంటి 30 తప్పామే ఆ పాసురాలలో ఉన్న ఆ పాసురాలు 30 పాసురాలను ఎవరైతే క్రమం తప్పకుండా పాడుతారో ఈ భగవత్ ప్రాప్తికి ఏం చేయాలో ఆ 30 పాసురాల్లో మనం 30 రోజుల నుంచి మనం నేర్చుకున్నాం కదా. ఈ పరసరై పాడ్ అలాంటి భావనతో ఎవరైతే ఇక్కడ పాడతారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఎవరు ఈరిరెండు మాళ్వరైతోళ్ శంగన్ తిరుముఖత్తు సెల్వ తిరుమాల, పెద్ద శిఖరముల వంటి భుజాలు కలిగిన 4 భుజాలు కలిగినటువంటి వాడు, ఎర్రని కళ్ళు కలిగినటువంటి వాడు, దివ్య ముఖమండలం కలిగినటువంటి వాడు అయినటువంటి ఆ మాధవుడు, ఆ కేశవుడు మనకి ఈ సకల ఐశ్వర్యాలని ప్రసాదించేటువంటి వాడవుతాడు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. పరమాత్మకి 4 భుజాలు ఉన్నాయండి. 4 భుజాలు ఎలా ఉన్నాయట, 4 కొండల్లాగా కనిపిస్తున్నాయట వాళ్ళకి. ఏమిటా కొండలు? ఇప్పుడు లోకంలో ఉండేటువంటి వాళ్ళకి 4 రకాల వాళ్ళు అని చెప్తారు భగవద్గీతలో. జ్ఞానం కావాల్సిన వాళ్ళు, డబ్బులు కావాల్సిన వాళ్ళు, సంపదలు కావాల్సినటువంటి వాళ్ళు, మోక్షం కావాల్సినటువంటి వాళ్ళు ఉంటారు కదండి. ఏమిటవి? పురుషార్థాలు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ అన్నీ ఒకడే అన్నీ కోరాడు కదా. అందరూ రకరకాల వాళ్ళ వాళ్ళ అభిరుచులను బట్టి కొడతారు. ఇప్పుడు అమ్మ అన్నం పెడుతుంది కూర్చోబెట్టి, అమ్మ నాకు పప్పు కావాలి, అమ్మ నాకు వేపుడు కావాలి, ఇంకోటి కావాలని కోరుతారు కదా. ఆ విధంగా పరమాత్మ కూడా అట ఎవరెవరు ఏం కోరితే దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా తాను రెడీ అయి కూర్చున్నట్ట 4 భుజాలు ధరించినటువంటి వాడు అని. ఆయనకి 4 భుజాలు ఉన్నాయని ఎలా తెలిసింది? మనం చెప్పుకున్నాం, గోపికలకు తెలుసుట ఆయనకి స్వామికి 4 భుజాలు ఉన్నాయి అని చెప్పేసి. ఆ విధంగా ఈ చతుర్భుజాలతో ధర్మార్థులకు ధర్మాన్ని, కామార్థులకు కామాన్ని, మరి మిగతా మోక్షార్థులకు మోక్షాన్ని, సంపదలు కావాల్సినటువంటి వాళ్ళ సంపదల్ని అనుగ్రహించేటువంటి పెరుమాళ్ళు అని చెప్తారు. శంకణ్ ఆయన కళ్ళు ఎలా ఉన్నాయట? ఎర్రని కళ్ళుట. ఏమిటి ఆయన కళ్ళు ఎర్రబడ్డానికి కారణం? మన మీద ఉన్నటువంటి వాత్సల్యము అనేటువంటి ఆ కారణం చేత తిరుముఖత్తు సెల్వ తిరుమాల అని అంటున్నారు. ఆ దివ్యమైనటువంటి ముఖమండలం కలిగినటువంటి స్వామి, ఆయన యొక్క ఆ ముఖానికి సేవిస్తే ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి చంద్రకాంతి లాంటి చల్లని వెన్నెల్ని అనుగ్రహిస్తాడట. ఆయనకి ఆయనను అంగీకరించినటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళ మీద తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తాడట. ఆ సూర్యుడి యొక్క కాంతి ఎలా అయితే పడుతుందో అలా చూపిస్తాడట పరమాత్మ. కాబట్టి అలాంటి వాడు అని చెప్తున్నారనమాట ఇక్కడ. అసలు మనం అక్కడికి వెళ్ళామని అంటేనే, ఈ తిరుపాయి పాడామని అంటామే
ఆయన ఎంత ఆనందపడిపోతాడట. ఎందుకని? మనమందరం కూడా చేతపెయ్యలు లాంటి వాళ్ళము అని చెప్పేసి చెప్తారు. చేతపెయ్యలు అంటే మనకు తెలుస్తుంది, ఈ పశువులు పెంచి పోషించేటువంటి మనం అందరికీ కూడా తెలుస్తుంది. ఏమిటండి చేతపెయ్య అంటే? సహజంగా మనకి పాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకి గేదెల నుంచి, ఆవుల నుంచి వస్తాయి. గేదెలు ఆవులు పాలిస్తాయి కదండి. ఓ మాస్టర్ పాఠం చెబుతున్నారట, చెప్పేశారు పాఠం. పాఠం అయిపోయిన తర్వాత దాని మీద ప్రశ్నలు అడుగుతారు కదా, ప్రశ్నలు అడిగారట. ప్రశ్నలు అడిగితే ఒకడు కాస్త మందంగా ఉన్నట్ట. వాడు ఆ ప్రశ్న జవాబు చెప్పలేరు. ఎరా ఏంటి మీ ఇంట్లో ఏం పాలు తాగుతారేమిటి అని అడిగారట. మా ఇంట్లో గేదె పాలు తాగుతామండి. ఆహా, అర్థమైంది ఆయనకి. గేదె పాలు ఎలా ఉంటాయట? కాస్త మందంగా ఉంటాయట. ఆవు పాలు కాస్త చురుగ్గా ఉంటాయట. ఈ మందంగా ఉంటాయి. ఇప్పుడు ఆ గేదెకి పుట్టినటువంటి పిల్లలు ఉంటాయి కదండి, అవి ఎక్కువ రోజులు బతకట సహజంగా. ఎందుకు అని అంటే అవి అమ్మ దగ్గర నుంచి పాలు తాగుతాను కదా, ఆ తాగినప్పుడు అరగబట్ట కొన్ని సందర్భాల్లో అజీర్తి రోగంతోనే దేంతో పోతాయట. అలా పోయినప్పుడు మనం వదిలేయం కదండి, మన మానవులం కదా. అదేమన్నా ఎంత బాధపడినా పర్వాలేదు, మన పని గడవాలన్నట్టు దానికి ఏదో ఒకటి చూపించో, దాని ముందు చిట్టు తవుడు పెట్టో, కాస్త నీళ్లు పోసో ఏదో తాగిస్తాం కదా. మనం తాగిచ్చి మనం పిండుకునే పాలు పిండేసుకుంటాం కదా. కొంతమంది ఏం చేస్తారట, ఆ పెయ్యి లాగానే ఒక బొమ్మ తయారు చేసేసి దాని ముందు పెడతారట. ఆ ఆ గేదెట ఆ దూడని చూడంగానే చేపుకు వస్తుందట. చేపుకు వచ్చినప్పుడు వీళ్ళు పాలు పిండుకుని తాగుతారట. కాబట్టి ఇప్పుడు మనం చేతపెయ్యలు లాంటి వాళ్ళము అని అంటారు. చేతపెయ్యలు అంటే ఎట్లా? మనమందరం కూడా అమ్మ యొక్క సంబంధం కలిగినటువంటి వాళ్ళము. అమ్మ యొక్క సంబంధం మనల్ని చూడంగానే ఎవరు గుర్తొస్తారట? ఈ తిరుప్పావి అనుసంధిస్తూ ఉంటే అమ్మ కనిపిస్తుందిట. ఆనాడు అమ్మకి ఎలాంటి ఫలాన్ని ఇచ్చాడో అలాంటి ఫలాన్ని మనల్ని చూడంగానే మనకు కూడా ప్రసాదిస్తాడు అని చెప్తారు. అందుకే దానిలో ఉన్నటువంటి స్వారస్యం. అందులో ఇంకో విషయం ఏంటి? ఆలివంక చుట్టాలు ఆత్మ బంధువులు. ఒక ఆఫీసర్ గారు ఉన్నారు, గబగబా పని అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆయన ఏదో పనిలో ఉన్నాడు. ఈ లోపల ఒక బండి రోజు పరిగెత్తుకొచ్చాడు. అయ్యగారు కొంప మునిగిందండి అన్నట్ట. ఏమైందిరా? ఏం లేదండి, అమ్మగారు ఉన్నట్టుండి మిమ్మల్ని గబాలను తీసుకురమ్మన్నారండి. ఎందుకురా? ఏమో తెలియదండి, ఎవరో వచ్చారండి అన్నట్ట. ఇప్పుడు ఈయన ఎవరు వచ్చారు అంటే, ఆ రోజుల్లో సెల్ ఫోన్లు అవి గట్రా లేవు. ఫోన్ చేసి ఎవరు వచ్చారు ఏంటి అని అడగడానికి. అప్పుడు అడిగాట బంట్రోతుని, ఏరా చెప్పులు ఎక్కడ విడిచారా వాళ్ళు వచ్చిన వాళ్ళు అని అడిగాట. ఎక్కడ విడిచారు? ఆ గుమ్మం ముందు కనుక విడిచుంటే ఎవరై ఉండొచ్చు? తన బంధువులై ఉండొచ్చు. ఎందుకంటే తన బంధువులు గబాలను లోపలికి వెళ్ళలేరండి. ఎందుకని? ఆ చెప్పులు అక్కడ విప్పి అలా తొంగి చూస్తారట. ఏమమ్మా మావాడు ఉన్నాడా అని అడుగుతారట. ఎవరు? తన సంబంధం కలిగినటువంటి వాడు. అదే భార్య సంబంధం కలిగినటువంటి వాళ్ళు ఏమైనా చేస్తారు? గబాల సర్రని లోపలికి వెళ్ళిపోయి అక్క అక్క అంటూ ఆ లోపలే ఇప్పేస్తారట చెప్పులు. ఇప్పుడు ఇంతకీ చెప్పులు ఎక్కడ ఇప్పున్నాయిరా? బయట అయితే లేవండి, లోపల మాత్రం కనిపించి లోపల ఇప్పే. అంటే భార్య సంబంధమైనటువంటి వాళ్ళు ఎవరో వచ్చారు అన్నటువంటి భావన. కాబట్టి ఆ ఆలివంక చుట్టాలు ఆత్మబంధువులు కాబట్టి అమ్మని మనం స్ఫురిస్తూ, అమ్మని మన శరణ వేడుతూ మనం చేరాం కాబట్టి చేతపేయం లాంటి వాళ్ళం కనుక ఆయన మన మీద అంతటి వైభవాన్ని కురిపిస్తాడు. ఆ రోజు నమ్మకిచ్చినటువంటి వైభవాన్ని అని అంటూ ఎంగొం తిరువడులు పెచ్చు ఇంబురవరం బావా అని అంటున్నారనమాట. ఇక్కడ అంతా కూడా అంత స్వామి యొక్క కటాక్షాన్ని మనకి పొంది మనమందరం కూడా ఆనందిస్తాము అని అంటారు. ఈ లోకం వదిలి పరంపదం చేరినాడు మనం కోరుకునేటువంటి నిరంతరమైనటువంటి భగవత్ సంశ్లేషణ పొందినటువంటి వాళ్ళమై ఆయన యొక్క నిరంతరం నిత్య కైంకర్యాలను మనం పొందేటువంటి అర్హత పొందినటువంటి వాళ్ళం అవుతాం. ఆయన యొక్క కృపా మాత్రం చేత ఈ వ్రతాన్ని ఆచరించినా, ఈ వ్రతాన్ని మనం ఆ పాటలు విన్నా, లేకపోతే ఆ పాటలను అధ్యయనం చేసినప్పటికీ కూడా మనకు అంత కృప మనకు కలుగుతుంది. అన్ని వయసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అన్ని ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అన్ని వర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, స్త్రీ పురుష భేదం లేదు, చిన్న పెద్ద అనేటువంటి భేదం లేదు. ఎవరైతే ఈ తిరుప్పావై దివ్య వ్రతానికి సంబంధించి తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని సేవిస్తారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కన్యలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారట. ఎందుకు అనంటే ఎవరైతే ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరిస్తారో కన్యలు, ఆ రోజున గోపికలకి శ్రీకృష్ణుడు దొరికినట్లుగా, ఇప్పుడు అమ్మ ఆండాడు తల్లికి రంగనాథ స్వామి లభించినట్టుగా అంతటి ఉత్తమమైనటువంటి వరులు దొరుకుతారు అనేటువంటిది నిస్సంశయంగా చెప్పచ్చు అని చెప్పేసి చెప్తారు. అంత యోగ్యుడైనటువంటి భర్త లభిస్తాడట కన్యలకి. కర్మయోగ నిష్ట కలిగినటువంటి కర్మయోగాన్ని వెళ్ళేటువంటి వాళ్ళు కర్మయోగ నిష్టని, భక్తి యోగంలో వెళ్ళేటువంటి వాళ్ళకి భక్తి యోగ నిష్టని, అలాగే జ్ఞానయోగంలో వెళ్ళేటువంటి జ్ఞానయోగ నిష్టని కలిగిస్తాడట పరమాత్మ కేవలం ఈ ప్రపంచ అధ్యయనం చేయడం చేతనే అని అంటారు. కాబట్టి భగవానుని పొందాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా, భగవత్ కైంకర్యం చేయాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం చేత ఈ ప్రబంధ అధ్యయనం అయిపోయిన తర్వాత భగవత్ ప్రాప్తి లభించి భగవత్ కైంకర్యాలని చేసేటువంటి అదృష్టం కలుగుతుంది అని అంటారు. సర్వ ఫలప్రదాన్ అయినటువంటి ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి సమస్త శుభాలు కలుగుతాయి.
ఆమె లేక ఆ వ్రతం చేయలేకపోయినప్పటికీ కూడా మన పరిశుద్ధమైన మనసుతో అక్కడికి వచ్చి చేరి అందరితో కలిసి కూర్చుని ఆ ఆనందాన్ని మనం అనుభవించినా చాలు, అమ్మ యొక్క కటాక్షాన్ని పొందినటువంటి వాళ్ళమై భగవంతుడిని మనం చేరి సకల సంపదలు ఉన్నంత కాలం చక్కగా ఈ జీవితం నడిచేటట్లుగా, అనంతరం మనం పారమార్థికమైనటువంటి భగవత్ సంశ్లేషణ పొంది భగవత్ కైంకర్యాన్ని పొందేటువంటి అదృష్టం మనకి లభిస్తుంది. అమ్మ యొక్క ఆశీస్సులు అలా మనకి లభిస్తాయి అని అంటూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చక్కగా మనం అందరం కూడా ఈ తిరుపావై దివ్యవ్రతాన్ని మనం ఆచరించాం కనుక అమ్మ యొక్క కృప మన చేత ఉంటుంది. మళ్ళీ ఈ ఆనందం, ఈ నెల రోజులు మనం పొందినటువంటి ఆనందాన్ని మళ్ళీ 11 నెలలు చాలా జాగ్రత్తగా రోజు డబ్బులు బ్యాంకులో దాచుకున్న తర్వాత ఏం చేస్తారండి, కొద్ది కొద్దిగా తెచ్చుకుని వాడుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తాం కదా. అలాగే ఇప్పుడు ఈ నెల రోజుల్లో మనం పొందినటువంటి ఈ ఆనందం మొత్తాన్ని ఒక రాశిగా చేసుకుని దానిలో కొంచెం మొదటి రోజు ఇది చెప్పారు, రెండో రోజు ఇది చెప్పారు, మూడో రోజు ఇది చెప్పారు అనేటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ మనం ముందుకి వెళ్తే మళ్ళీ డిసెంబర్ 15వ తారీఖు రాగానే మళ్ళీ వచ్చి మనం అందరం కూడా ఇక్కడ కూర్చొని చక్కగా తిరుపతి దివ్య ప్రబంధాన్ని సేవించుకుంటూ మళ్ళీ తిరుపతి వ్రతాన్ని మనం చేద్దాం. అందుకు అమ్మ మనకి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కృప చేయాలని చెప్పి స్వామిని ప్రార్థిస్తూ మన ఈ వ్రతాన్ని మనం ముగించుకుందాం. తర్వాత నివేదన అవుతుంది. అయిన తర్వాత అమ్మని ఇక్కడ వెంచప్ చేస్తారు. చక్కగా అందరూ మన క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళలాగా ఉండాలి. అర్చక స్వాములు చేసేటువంటి ఏ పనికి మనం అడ్డం పడకూడదు. ఎక్కడ వాళ్ళు ఎక్కడ చక్కగా కూర్చొని సేవించుకుంటూ ఉండండి. ఇక్కడ మన వాళ్ళు ఫోటో ఇది ఇస్తున్నారు, అది మొత్తం ప్రపంచం మొత్తం వెళుతోంది. ఇప్పుడు మనం చెప్పుకున్న పాసురాలు మొత్తం 30 పాసురాలు వెళ్ళిపోతుంది. అలాగే మిమ్మల్ని అందరూ చూసుంటారు, మీరు కూడా చూసుకోవచ్చు. కాబట్టి అంత అదృష్టం మనకు కలుగుతుంది కనుక మనం క్రమశిక్షణగా ఉండాలి. వారు ఇచ్చే సూచనలు మనం పాటించాలి. అలా చేస్తారని భావిస్తూ ఒకసారి పాసురాన్ని చివరిగా పాడేసుకొని నిరైంది அங்கப்பறை உண்டுவார்த்தையடு உதவை பைங்க வளர்த்தண்டரையால் பெற்றபிரான் கோதை சென்ன செங்க தமிழ் மாலை 30 தப்பாமே இங்கிப்பரசரை 2 மாழ்வரை தோள் செங்கன் திருமகத்து செல்வ திருமாலால் எங்கன் திருவடல் பெற்று பெருவரம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவிடி